మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారి తండ్రి శ్రీ తన్నీరు సత్యనారాయణరావు గారి మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులను నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి గారి జన్మదిన శుభాకాంక్షలు. వారు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ భగవంతుడు వారికి ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 14వ అంతస్తుపై నుంచి దూకి ఐటీ ఉద్యోగి ఆత్మహత్య. చందానగర్లోని నల్లగండ్లలో రాంకీ గెలాన్సియా అపార్ట్మెంట్లోని 14వ అంతస్తుపై నుంచి దూకి శ్రీనివాసరావు అనే ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. తన కుమారుడి ఆత్మహత్య కోడలు జ్యోతి కారణమని, ఆస్తులు రాయాలని వేధించడం వల్లే మానసిక ఒత్తిడికి గురై చనిపోయాడని మృతుడి తల్లి కమలమ్మ ఫిర్యాదు చేయగా చందానగర్ పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆకట్టుకుంటున్న పాలకం జలపాతం అందాలు. నల్లమలలోని అత్యంత ఎత్తైన పాలకం జలపాతం పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకుంటోంది. దాదాపు 400 అడుగుల ఎత్తు నుంచి జలపాతం నుంచి నీరు జాలువారుతూ చూపరులను కట్టిపడేస్తోంది. ఇప్పటి వరకు 161 మంది ఆటో కార్మికులు చనిపోయారు. వారి కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. చనిపోయిన ఆటో డ్రైవర్ కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ తరపున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆటో కార్మికులు ఎవరూ చనిపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ రోజు రేవంత్ రెడ్డి కన్ను తెరిపియాలని, రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. వెంటనే బాకీ పడ్డ 24,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికునికి ఇవ్వాలి. అంత కలిపితే ఎంత అవుతుంది? 1,500 కోట్లు అవుతుంది. మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ 24,000 ఇస్తే 1,500 కోట్లు అవుతుంది. మొన్న నువ్వు మద్యం దుకాణాలు పెట్టినావు కదా, 3 లక్షలు ఫీజు పెంచినావు, మద్యం సీసాల ధరలు పెంచినావు, బీరు పెంచినావు, విస్కీ పెంచినావు. మొన్న మద్యం అప్లికేషన్ల మీద నీకు 3,000 కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది కదా, ఒక సగం ఇచ్చేయి మా ఆటో కార్మికులను యాడ్ చేసుకుంటారు. మరి ఆ 1,500 కోట్లు ఆటో కార్మికులకు బాకీ పడ్డావు, దాన్ని విడుదల చేయి, ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా ఉన్నాము. ఇప్పటికీ ఆటో కార్మికులు 161 మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు. ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆటో కార్మికులు ఇంకా ఎవరు కూడా చనిపోవద్దని కూడా తమ్ముళ్ళని నేను కోరుతా ఉన్నాం. ధైర్యంగా ఉండండి, పోరాడుదాం. మీ పిల్లలు, మీ భార్య, కుటుంబ సభ్యులు వీధిన పడద్దు. మీరు ధైర్యంగా ఉండండి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ఆటో కార్మికులు రాష్ట్రంలో ఎక్కడున్నా మీ దోస్తులకు, చుట్టాలకు జూబ్లీ హిల్స్ లో ఫోన్ చేయండి, చెప్పండి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సురుకుబుట్టే విధంగా, ఓడించే విధంగా అందరికి జూబ్లీ హిల్స్ లో ప్రతి ఓటరుకు, ప్రతి ఆటో అన్నా ఒక 2 ఫోన్లు చేయండి, ఓడించండి. అట్లయితేనే రేవంత్ రెడ్డికి సోయేస్తుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్లలో ఓడినా రేవంత్ రెడ్డి దిగిపోయేదేం లేదు. కమ్సే కమ్ ఒక్కటే, ఆటోలందరూ కలిసి నన్ను ఓడగొట్టిందని ఆయనకు బుద్ధి వస్తే మీ డబ్బులన్నీ వస్తాయి, మీ బతుకులన్నా బాగుపడతాయి. ఇవాళ పక్కన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 ఇచ్చిండు కదా. నీ గురువు ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి, మరి నువ్వెందుకు ఇస్తలేవు? నీ గురువు అన్న మొన్ననే వచ్చిండు, ఇచ్చిండు. నువ్వు 2 ఏళ్ళ నువ్వు ఎలక్షన్ లో చెప్తివి, డబ్బాలు వేస్తీవి, రాహుల్ గాంధీని ఆటో ఎక్కిస్తీవి, ఇప్పుడు కడుపులో దండబడితివి, పొట్ట మీద కొడుతున్నావు. హరీష్ రావుకు పితృవియోగం. వృద్ధాప్య సమస్యలతో హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు కన్నుమూత. సత్యనారాయణరావు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్, కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు. మారణ ఆయుధాలతో, రౌడీ షీటర్లతో ఎవరు ప్రచారం చేస్తున్నారో ప్రజలకు తెలుసు. కేటీఆర్, నవీన్ యాదవ్ పైన అసత్య ఆరోపణలు మానుకోండి. కల్వ సుజాత గారు, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్. ఒక యాదవుల బిడ్డలు, బీసీ బిడ్డలు, మా బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని సంతోషంతో జూబ్లీ హిల్స్ ప్రజలందరూ ఏకమయ్యి పార్టీలకు అతీతంగా యాదవ కుటుంబాలన్నీ నామినేషన్ లో పాల్గొంటే వాళ్ళని అవహేళన చేసేటట్టు కత్తులు, కటారులు, ఆయుధాలు తీసుకొని వచ్చి నామినేషన్ కు వచ్చిండ్రని అవమానించి
ఎక్కడన్నా మీకు కనిపించినాయా? ఏ వీడియో విజువల్లోనన్నా వాళ్ళ చేతులలో కత్తులు కటార్లు కనిపడినాయా? మీరు అనుకున్నట్టే గుండాలైతే మరి శ్రీశైలం యాదవ్ని కొడుకుని జాయిన్ చేసుకున్నప్పుడు ఎవరు గుండాలో మీకు తెలియదా? సల్మాన్ ఖాన్ ని జాయిన్ చేసుకున్నాడు. పీడీ యాక్ట్, ఆడపిల్లల్ని వేధించి మానభంగం చేసినటువంటి కేసులున్నటువంటి ఫోక్సో కేసున్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి మరి ఆడపిల్లల జీవితాల్ని సర్వనాశనం చేసినటువంటి ఒక దుర్మార్గుణ్ణి మీ పార్టీలో జాయిన్ చేసుకొని ఈ రోజు ఒక మహిళని నిలబెట్టి మహిళ సెంటిమెంట్ మీద ఆడుకుందామని చూస్తున్నారు కదా. మరి మీ పార్టీలో మీ పక్కన మీ బెడ్రూమ్ లో తీసుకొని వచ్చినటువంటి కేటీఆర్ మరి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని ప్రచారం చేస్తుంటే ఆడపిల్లలకి మహిళలకి ఏం భరోసా ఇస్తున్నారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. అంటే రేపు పొద్దున ఆ ఆడపిల్లలు రోడ్డు మీద జూబ్లీ హిల్స్ లో తిరగలేము మిమ్మల్ని గెలిపిస్తే అని మీరు ప్రచారం చేస్తున్నారా? లేకపోతే ఆడపిల్లలకు రక్షణ లేదని ప్రచారం చేస్తున్నారా? ఏ ముఖం పెట్టుకొని మీరు ఓటు అడుగుతారు? ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గర పోతారు అని అడుగుతున్నా. గురిగింజతనం నలిపారు కదని పక్కల అంత గుండాల్ని రౌడీల్ని పెట్టుకొని ప్రచారం చేస్తున్నా. మీరు ఈ రోజు ఇతరుల గురించి మాట్లాడితే తమ నలుపు తమకు తెలియదని జనాలు మీడియాలో మీరు నమ్ముకున్న సోషల్ మీడియాలనే 100 కోట్లు పెట్టి సోషల్ మీడియా నడుపుతున్న మీ సోషల్ మీడియాలనే చూడండి ప్రజలు ఏమంటుండ్రు, ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తుండ్రు. గతంలో 10 ఏళ్లు మీకు అవకాశం ఇస్తే జూబ్లీ హిల్స్ లో రౌడీయిజం కొనసాగించి భూములు కబ్జా పెట్టి మహిళల్ని ఇబ్బంది పెట్టి లీడర్లకు 3rd డిగ్రీలో ప్రయోగం చేసి ఇదే నవీన్ మీద 3rd డిగ్రీ ప్రయోగం చేసింది అబద్ధమా నిజమా? ఆయన మీద అనవసరమైనటువంటి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టింది నిజమా అబద్ధమా? అప్పుడు ఎవరు రౌడీలు? మీరా? లేకపోతే ఈ రోజు మేము టికెట్ ఇచ్చి బీ ఫామ్ ఇచ్చి నిలబెట్టినటువంటి యువకుడు రౌడీ అనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. తాను చేసినటువంటివన్నీ శుద్ధపూసలు, తాము చేస్తేనేమో శ్రీరంగ నీతులు, మంది చేస్తేనేమో ఇంకొకటి అని వేదాలు మస్తు వల్లిస్తారు. వేదాలకేముంది? నాలుకకు నరం లేదు, ఎట్లొస్తే అట్లా మాట్లాడొచ్చు. అభివృద్ధి అంట, వాళ్ళ పార్టీ ఆఫీస్ అంట జనతా గ్యారేజ్ అంట. జనతా గ్యారేజ్ కాదు, మంత్రులకు కూడా కనీసం మీరు అధికారంలో ఉన్నప్పుడు గేడు దగ్గర రాని అనేవాళ్ళు ఈ రోజు దిగజారిపోయి ఏడదాకా వచ్చిండ్రు. అంటే మేము జనతా గ్యారేజ్ పెట్టుకున్నామంట. మా ఎమ్మెల్సీ నాయకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, జనతా గ్యారేజ్ అంటే ఆ జనతా గ్యారేజ్ సినిమాలో హీరోనే తండ్రిని చంపిండు అన్నాడు. ఇక్కడ కూడా గట్లనే ఉన్నది. మరి రేపు పొద్దున ఏమవుతుందో మీరే చూసుకోవాలి. ఇవన్నీ కాదు, తెలంగాణలో ఈ రోజు బీఆర్ఎస్ ఉనికి ఎక్కడుంది? 4 స్తంభాలాట, బిడ్డ ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, తండ్రి ఫామ్ హౌజులు. మీరు ఏమని ప్రచారం చేస్తారు? బీఆర్ఎస్ నాయకులం మేము వచ్చినామని ప్రచారం చేస్తారా? కవిత మీకు రోజు మీరు చేసిన 10 ఏళ్ళు చేసినాయి ప్రతి ఒక్కటి బయట చెప్తూనే ఉంది కదా. ఆమె నిజాలు వాస్తవాలు మాట్లాడి బయటకు వచ్చి చెప్పినందుకే ఈ రోజు మీ సొంత ఆడబిడ్డని బయటకు ధర్మేశారు. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి. ఘోర రోడ్డు ప్రమాదం, ఢీకొట్టుకున్న 2 బైక్లు. కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ స్టేజ్ వద్ద జరిగిన ఘటన. రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో ఢీకొట్టుకున్న 2 బైక్లు. సీసీటీవీ కెమెరాలో రికార్డైన ప్రమాద దృశ్యాలు. జూబ్లీ హిల్స్ ప్రజలారా, బీఆర్ఎస్ పార్టీని అసలు పట్టించుకోకండి. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నేను లేనిది తెలంగాణే లేదన్న రేంజ్ లో కేటీఆర్ చెప్పుకుంటున్నాడు. ప్రజాపాలన అందించాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. హైదరాబాద్ లో శాశ్వత సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నాం. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మరి ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళంతా విమానాలలో అమెరికా నుంచి లడలడ దిగి ఇలా మొత్తం వాళ్ళే అసలు ఏడ చూసినా అసలు నేను లేనిది తెలంగాణ లేదని చెప్పే కాడికి కేటీఆర్ గారు ప్రచారం చేసుకుంటూ ఎట్ట చేసుకుంటాడు ప్రచారము. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా జూబ్లీ హిల్స్ ప్రజలకు, జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశయులకు, వీలైనంత వరకు మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ మాయ మాటలను వినకండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాపాలన అందియాలన్న పట్టుదల ఉంది. హైదరాబాద్ నగరంలో ఉన్న సమస్యలు, అటు డ్రైనేజ్ కానీ ట్రాఫిక్ కానీ, ఇవాళ అక్కడ ఉన్నటువంటి విభిన్నమైన సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు పోతున్నాం. వీళ్ళు అప్పుల రాష్ట్రంగా లేకపోయి ఉంటే ఈ హైదరాబాద్ నగరం ఎప్పుడో బ్రహ్మాండంగా తయారయ్యేది. రోడ్లన్నీ ఎడల్పేటి అన్నీ. ఎందుకంటే ఏ రోజు కూడా వీళ్ళు రాష్ట్రంలో ఒక నియంత పాలన అనుకురు తప్ప సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయి నిధులు తెచ్చుకునేటువంటి బుద్ధి కూడా లేనోళ్ళు వీళ్ళు.
నది తీర ప్రాంత ప్రజలకు తుఫాను హెచ్చరికలు జారీ. గండికోట నుంచి మైలవరం రిజర్వాయర్ కు 5,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 5.95 టీఎంసీలు. మైలవరం రిజర్వాయర్ కెపాసిటీ 6.0 టీఎంసీలకు చేరువలో నీటి నిల్వ. గండికోట నుంచి నీటి ప్రవాహం పెరిగితే పెన్నా నదికి నీరు విడుదల చేసే అవకాశం. పేదవారికి అండగా ఉండే పార్టీ కాంగ్రెస్. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారు. కమిషన్ల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వర ప్రాజెక్టు కట్టింది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథకంలో ముందుకెళ్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తాం. జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు